ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సిమో మస్తు క్లాస్ లెవెల్ అండ్ టికెట్స్కు స్వాగతం సుస్వాగతం. ఐ డజన్ లైక్ డిస్కరేజ్ ద ఎనీ వన్, ఐ డజన్ లైక్ ఎంకరేజ్ ద ఎనీ వన్. నేను ఎవరిని డిస్కరేజ్ చేయట్లే, ఎవరిని ఎంకరేజ్ చేయట్లే, ఎవరిని కించపరచట్లే, ఎవరిని అవమానపరచట్లే. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేస్తున్నా. ఒకటి, పని తెలియని వాడికి వాడు పక్కడు మీద సపోర్ట్ పడతాడు. వాడి కోసం హెల్ప్ పడితే వాడికి పని తెలియనప్పుడు పక్కడు మీద ఆధారపడినప్పుడు ఒకడు వాడి దగ్గరికి వెళ్తే వాడు ఏం హెల్ప్ చేస్తాడు. కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఒక కంపెనీ ఉంది చాలా ఫేమస్. అక్కడి నుంచి ఏమైనా తెలుసని తీసుకున్నారు. వాళ్ళకి పలానా ఒక క్యాండిడేట్ ఎంఎస్సీ చేశాడు, ఒక కంపెనీలో జనరల్ మేనేజర్. ఇక్కడ ఏం చూసుకుని వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తున్నారు. ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ నుంచి ఒక పర్సన్ వచ్చాడు, ఇక్కడ షిఫ్ట్ కంట్రోలర్గా జాబ్ ఇస్తున్నాడు. వాళ్ళు ఎంత అసమర్థులో మీకు తెలీదు, పడుతున్న మాకు తెలుసు. అసమర్థులు వాళ్ళు. ఒకడు ఉంటాడు, ఆ కంపెనీ పెట్టింది, అతను తీసుకుంది, వాడు గేమ్ అప్లై చేసి జాబ్ని తీయించాడు. అదే 1.5 yearలో వాడు కంపెనీ కొలాబ్స్ అయిపోతే వాడు పిఎఫ్ ఈఎస్ఎల్ న్యూ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ రాసిన వాళ్ళకి, ఇంక్లూడింగ్ వాడి భార్య, వైఫ్ అండ్ హస్బెండ్, వాడి పెళ్ళం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా చేయించుకునే వాడికి దిక్కు లేదు. వాడికి అసలు ఏ సీను లేదని దానికి అర్థం. పైకి అంత మంచోడు లేదంట. మీరు ఒక సంస్థ నుంచి ఒక మనిషిని తెచ్చుకునే ముందర వాడి గురించి ఆరా తీయడం నేర్చుకోండి. వాడి గురించి ఆ సంస్థలో నేను ఎప్పుడు ఒకటి చెప్తా, 10 మంది చైర్మన్ ఒకడు ఉంటాడు, చైర్మన్ కింద ఒక 10 మంది ఉంటారు. చైర్మన్ ఆ 10 మందిని నమ్ముతాడు. 11వ వ్యక్తిని ఎవడైనా నమ్ముతాడు. ఆ 10 మంది కరెక్ట్గా ఉంటే 11వ వ్యక్తి ఎందుకు కరెక్ట్గా ఉంటాడు? 11వ వ్యక్తి అసలు కరెక్ట్గానే ఉండడు. 11వ వ్యక్తి కరెక్ట్గా లేనప్పుడు 12వ వ్యక్తి ఎందుకు కరెక్ట్గా ఉంటాడు? ఆ కరెక్ట్గా లేని వాడిని తీసుకొచ్చి పెట్టున్నా అంటే నీ అగ్రిమెంట్స్కి నీ మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకున్నాడు అంటే నువ్వు ఎంత వేస్ట్ గాడివి అయితే ఆ కంపెనీ నేను పెట్టుకుని ఉంటుంది. మళ్ళీ పైకి అంత మంచోళ్ళు లేరు అన్నట్టు ఏదో బిల్డు. పని తెలియనప్పుడు మూసుకుని ఉండు, పని తెలిస్తే చేసుకోండి. ఇదే కాదు, ఒక సంస్థ ఉంటే ఇప్పుడు అన్ని సంస్థల పేర్లు చెప్పానుకోండి, ఆల్రెడీ నేను సఫర్ ఎంత అయ్యాను ఒక్కడికి తెలుసు. ఒక కంపెనీ అనుకుంటే ఒక కంపెనీ నుంచి బేసిక్ ప్రజెంట్ ఇప్పుడు కాస్త నా కండిషన్ బాగుంది. నేను ఉంటున్న ఈ కంపెనీలో కూడా కాస్త కండిషన్ బాగుంది. హెచ్ఆర్ కాస్త సపోర్ట్ వచ్చాడు నాకు. హెచ్ఆర్ బ్రతికి బయటపడ్డా. ఒక ముక్కలే ఈ కాలంలో ఒక పెద్ద కంపెనీ ఉంది. ఆ పెద్ద కంపెనీ నుంచి ఒక మనిషి వచ్చినప్పుడు ఆ మనిషిని నమ్మితే వాడు ఏం పని చేశాడు, వాడు ఎలా ఉంటున్నాడు, అక్కడ ఎలా ఉన్నాడు, బయట ఇతను ఇక్కడ ఎలా ఉన్నాడు. నేను ఒక మనిషికి బాగాలేదు, ఓకే, బాగాలేనప్పుడు ఒక ఇంట్లో ఒక మనిషికి బాగాలేనప్పుడు అవతల వాళ్ళని అప్రోచ్ అవుతాం. ఆమెకే కాదంటే వాడికి ఏం అర్థమవుద్ది? బాగాలేనప్పుడు బ్రెయిన్ డిస్టర్బ్ అయినప్పుడు వాడికి అవసరంగా ఉంటే వాడు ఎంత వర్క్ అయినా అర్ధరాత్రి చేయించుకుంటాడు. వాడికి అవసరంగా ఉంటే అంటే నీకు వాల్యూ లేదు. అక్కడ వాల్యూ లేకపోతే మూసుకుని ఉన్నాం. బాబు నాకు వాల్యూ లేదు, నేను చెప్తే నడవదు. అగ్రిమెంట్స్ చేయించుకోవడానికి నీ మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకోవడానికి మేము అవసరం ఉంటుంటే నీ పని చేయడానికి నువ్వెందుకున్నావు అంటే నువ్వు పనికిమాలిన వాడివే కదా ఆ కంపెనీలో. ఒకటి కాదు, ఇప్పుడు చెప్తా, అన్నీ చెప్పుకుంటూ పోయానుకోండి పెద్ద గొడవ వద్ది. ఆ మెయిన్ కంపెనీ మీడియాస్ పక్కన పెడితే మిగతావని చెప్తా, అమెజాన్, బిగ్ బాస్కెట్, విజేత, ఒంగోలు కళ్యాణ్ ఆక్వా. నా ఇష్యూలో నేను చేసిన 3 మిస్టేక్స్. ఫస్ట్ స్టెప్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాబ్లో ఒక మిస్టేక్. ఆ మిస్టేక్స్ అని రిఫర్ అయ్యి ఇప్పుడు క్లియర్గా ఉన్నా కాస్త ఆ మిగతా కంపెనీస్ నేను చెప్పను, బుర్ర ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. మిగతా మీడియా మగస్ ఛానల్స్కి బుర్ర ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని అవమానించపరచట్లేదు, ఎవరిని నేను ఇన్సల్ట్ చేస్తే నేను మాట్లాడట్లేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు ఇచ్చిన వాక్ హక్కుతో, రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేస్తున్నాను. ఒక హెచ్ఆర్ వర్క్ అంటే ఏంటి తెలియని వాళ్ళు కూడా ఒక సంస్థ పేరు చెప్తే గుడ్డెత్తి చెవులో రిక్రూట్మెంట్స్ ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. మెయిన్ నా లైఫ్ అయితే మరీ ఆ ఇన్సిడెంట్స్ వల్ల నేను అప్పుడే కాస్త మా నాన్న సోది చెప్తున్నాను 70 మార్కుల కోసం చదువుకుంటే బాగుండదు అనిపించింది. ఇప్పుడు అటు ఇటు కాకుండా అయింది లైఫ్. హెచ్ఆర్లు అంతకన్నా వరస్ట్ హెచ్ఆర్లు వాళ్ళు ఉన్నారు.
మిగతా టాప్ 1 కంపెనీస్ మీడియా ఛానల్స్ గురించి నేను చెప్పడం మీకే అర్థమవుతాయి అన్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ని నాకు తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.